మీరందరూ నేను ఆడాననుకుంటున్నారు. నేను పోరాడాను సారు. ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, వంట చేయాలి, పాట పాడాలి, కానీ నాకు ఇదేమీ రావే. ఇది బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా ఫైనలీ బాక్స్ ఆఫీస్ దగ్గర 16 రోజులను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమా ఈ రోజు 17వ రోజు. మరి ఈ 16 రోజులకు సంబంధించి వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత రావడం జరిగింది, అండ్ ఈ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత గారు మెయిన్ రోల్లో నటించిన మా ఇంటి బంగారం మూవీకి సంబంధించి మొదటి రోజు అయితే సోల్డ్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి రెండో రోజు ఈ రోజు ఈ సినిమాకి సంబంధించి ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత గారు మెయిన్ రోల్లో నటించిన సినిమా మా ఇంటి బంగారం. సో ఈ సినిమాకి సంబంధించి టీజర్ వచ్చినప్పుడు, ట్రైలర్ వచ్చినప్పుడు నాకు ఎక్కడో పాజిటివ్ కొట్టింది. సో ఏంటంటే ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, రివ్యూవర్స్ ఏంటంటే మళ్ళీ 2.5 రేటింగ్, 2.75 రేటింగ్. రివ్యూవర్స్ కూడా ఏం చెప్తున్నారంటే సినిమా చూడొచ్చు, వెళ్ళి చూడొచ్చు, మీకు ఎక్కడ బోరింగ్ అనిపించదు, కొన్ని ప్లేసెస్లో ల్యాగ్ ఉంది, బట్ ఏంటంటే సినిమా అద్భుతంగా ఉంది అంటే చూడొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇక రివ్యూవర్సే చూడొచ్చు అని చెప్పారంటే సినిమాకి మంచి ప్లస్ పాయింట్ వచ్చినట్టే. సో సినిమా గురించి, కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఏంటంటే అంతకంటే ముందు సినిమా బడ్జెట్ వచ్చి 25 కోట్ల రూపాయలు, కానీ సినిమా రిలీజ్ ముందే దాదాపుగా సినిమాకి సంబంధించిన హక్కుల్ని అమ్మి దాదాపుగా 35 కోట్ల రూపాయలని ఆ సినిమా రికవరీ చేసుకోవడం జరిగింది. అంటే సినిమా రిలీజ్ ముందు ఒక 10 కోట్ల రూపాయలు ప్రాఫిట్లో అయితే ఉన్నారు సమంత గారు. ఎందుకు సమంత గారు అని చెప్తున్నానంటే ఇది సమంత గారి ఓన్ బ్యానర్లో రూపొందిన సినిమా మా ఇంటి బంగారం. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఈ సినిమా మనం ఎస్టిమేటెడ్ చేసిన దానికంటే కూడా అద్భుతమైన కలెక్షన్స్ నేను రోజు రావడం జరిగింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. నిన్నటి రోజున ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 5,35,00,000 రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 6,20,00,000 రూపాయలని ఓవరాల్గా నిన్న ఇండియాలో ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మొదటి రోజు ఈ సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 4,50,00,000 రూపాయలు ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా నందిని రెడ్డి దర్శకత్వంలో మన సమంత గారు మెయిన్ రోల్లో నటించిన మా ఇంటి బంగారం సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 10,70,00,000 రూపాయలు వసూలు చేసింది. సో 10,70,00,000 రూపాయలు మొదటి రోజు ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా 50 కోట్లను అయితే దాటుతుంది. బట్ 50 కోట్లను దాటిన తర్వాత ఎంత దూరం వెళ్తుందని చూడాలి. అలాగే ఈరోజు సాటర్డే వీకెండ్. సో వీకెండ్ కాబట్టి ఈరోజు ఈజీగా ఈ సినిమా 14 నుంచి 15 కోట్ల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. మ్యాక్సిమం అయితే 13 నుంచి 15 వరకు వెళ్తుంది. బట్ ఏంటంటే 15 కోట్ల వరకు వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చాలా రేర్గా రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. సో ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. అద్భుతమైన కలెక్షన్స్ ఈ రోజు కూడా ఈ సినిమాకి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్, శివన్న, దివ్యేందు, రవికిషన్ ఇంకా మన అప్పల సూరి, జగపతి బాబు గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా పెద్ద సినిమా బడ్జెట్ వస్తే దాదాపుగా 350 కోట్ల రూపాయలు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ని అందుకోవాలంటే మినిమం 500 కోట్ల వరకు సినిమా వెళ్లాల్సి వస్తుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే, ఇప్పుడున్న కలెక్షన్స్ చూస్తుంటే సినిమా 500 కోట్ల వరకు వెళ్ళలేదు అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా ఆల్మోస్ట్ ఇంకో 80 కోట్ల రూపాయలని రికవరీ చేసుకోవాలి. ఈ సినిమా యావరేజ్గా రోజు 2 కోట్ల రూపాయలని వసూలు చేస్తుంది. 2 కోట్ల రూపాయలని వసూలు చేస్తుందంటే ఈ సినిమా 80 కోట్ల రూపాయలు అందుకోవాలంటే మినిమం, మరి ఈ సినిమా 80 కోట్ల అందుకోవాలంటే మినిమం ఒక 30 రోజులకు పైగా ఈ సినిమా థియేటర్లో నడవాల్సి వస్తుంది. సో పెద్ద సినిమా అక్కడి వరకు నడవలేదు కాబట్టి ఇక ఫైనల్ కలెక్షన్ ఒక 440-450 వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో దాని గురించి డీటెయిల్గా మళ్ళీ ఒక వీడియో చేసుకుందాం. ఏంటంటే పెద్ద సినిమాకి సంబంధించి ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందని దాని గురించి మళ్ళీ డీటెయిల్గా వీడియో అయితే చేసుకుందాం. సో ఇప్పుడు మనం కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి రోజు అందరికీ తెలిసిన విషయమే, రామ్ చరణ్ గారి కెరియర్లోనే ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ప్రజెంట్ అయితే 135 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి గురువారం రిలీజ్ కావడం జరిగింది, 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది కాబట్టి సినిమా మొదటి 4 రోజుల్లో దాదాపుగా 292 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది మొదటి 4 రోజుల్లో. అలాగే మొదటి 7 రోజుల్లో మొదటి వారం ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 345 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 15 రోజుల్లో ఈ సినిమా 412 కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 16వ రోజు నిన్నటి రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 1,75,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో దీన్ని కన్వర్ట్ చేసినట్టయితే 2,11,00,000 రూపాయలు. ఓవరాల్గా 16 రోజు నిన్నటి రోజు పెద్ద సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 2,31,00,000 రూపాయలు వసూలు చేసి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా మొదటి 16 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 414,31,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో మొదటి 16 రోజుల్లో సినిమా అద్భుతమైన కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుని సౌత్ ఇండియాలో
ఈ ఇయర్ ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా పెద్ద ప్రెజెంట్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే ఈరోజు వీకెండ్ కాబట్టి ఈరోజు యావరేజ్గా ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. దీని గురించి మళ్ళీ ఈవినింగ్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పటికైతే సినిమా అద్భుతమైన కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమాకి 4 రోజుల వీకెండ్ రావడం కూడా ప్లస్ పాయింట్ అయింది. కానీ ఫ్యూచర్లో వచ్చే ఒక సినిమాకి 2027లో వచ్చే ఒక సినిమాకి 5 రోజుల వీకెండ్ రాబోతుంది. 5 రోజుల వీకెండ్ రాబోతుంది అంటే సినిమా బుధవారం రిలీజ్ అవుతుంది. మరి ఆ సినిమా ఏదో, ఆ సినిమా పేరు ఏంటో మీకు తెలిస్తే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే 4 రోజుల వీకెండ్ వస్తే 3 రోజుల వీకెండ్ వస్తే అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. 4 రోజుల వీకెండ్ వస్తే ఇంకా సాలిడ్గా వస్తాయి. కానీ ఏకంగా 5 రోజుల వీకెండ్ వస్తే సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల అందుకుంటుంది. మరి సినిమా ఏంటి, ఆ సినిమా పేరు మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఇంటి బంగారం సినిమా మీరు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.